అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు డివోషనల్ క్వైట్స్. అండ్ నా పేరు సాయి సింధు. ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఈరోజు శనివారం. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కష్టాలను తీరుస్తూ అడిగిన వారికి వరాలిచ్చే ఎలవేల్పుగా ఆయన్ని మనము కొలుస్తాము. స్వామివారి మహిమలు, తిరుమల విశేషాల గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను మనం మాట్లాడుకుందాం. అవతార విశేషం. శ్రీ మహావిష్ణువు అవతారం. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి, భక్తులను బ్రోవడానికి శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపై శ్రీనివాసుడిగా అవతరించారు. స్వయంభూమూర్తి. తిరుమల గర్భగుడిలో వెలసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం మనుషులు చెక్కింది కాదు. ఇది స్వయంగా ఆవిర్భవించిన సాలగ్రామశిల దివ్యమూర్తి. వెంకటేశ్వర స్వామి నామ అర్థం ఏమిటంటే, వేమంటే పాపాలు, కట అంటే దహించి వేసేది. అంటే తనను దర్శించుకున్న భక్తుల పాపాలన్నింటినీ నశింపజేసే దేవుడని అర్థము. దివ్యనామాలు. దేవుడిని భక్తుల ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు. మనము ఏడుకొండలవాడ అని పిలుచుకుంటాము, శ్రీనివాసుడు అని పిలుచుకుంటాం, బాలాజీ అని పిలుచుకుంటాం, ఆపద ముక్కులవాడ అని పిలుచుకుంటాం. ఏడుకొండలవాడు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, ఆంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అని 7 కొండలపైన కొలువైన ఉన్నందున ఈ పేరు ఏడుకొండలవాడ అని మనము అంటామన్నమాట. శ్రీనివాసుడు లక్ష్మీదేవికి నివాసమైన హృదయం కలవాడు. బాలాజీ. ఉత్తర భారతదేశంలో స్వామివారిని భక్తితో బాలాజీ అని మనం పిలుచుకుంటామన్నమాట. ఆపద ముక్కులవాడు. కష్టాల్లో ఉన్నప్పుడు తలుచుకుంటే ఆదుకునే దేవుడు అని మనం అనుకుంటామన్నమాట. ఆయన వెంకటేశ్వర స్వామి గారి ఆలయ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. ఆనంద నిలయం. స్వామివారు కొలువై ఉన్న బంగారు గోపుర గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. తిరుమలలో ప్రతిరోజు స్వామివారికి కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు, ఎన్నో రకాల సేవలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లడ్డూ ప్రసాదం. తిరుపతి అనగానే గుర్తొచ్చేది దివ్యమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం. దీని గురించి ప్రపంచంలో మరెక్కడా దొరకదు. తలనీలాలు సమర్పణ. భక్తులు తమ అహాన్ని, కోరికలను వదిలేసి స్వామివారిపై భక్తితో తలనీలాలు సమర్పించి వచ్చేస్తామన్నమాట. గోవింద గోవింద అనే నామస్మరణతో తిరుమల కొండ ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది. కలియుగంలో స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు, అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కథలు కొన్ని చెప్పుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర. ఆయన భూమిపై అవతరించిన కథ హిందూ పురాణాల్లో అత్యంత మాహిన్మతమైనదిగా చెప్పబడింది. ఆ కథకు ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. భృగు మహర్షి పరీక్ష. లక్ష్మీదేవి ఆగ్రహం. కలియుగంలో లోక కళ్యాణం కోసం యజ్ఞం తలపెట్టిన మునులు. త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శివుడు, శాంతమూర్తి ఎవరు యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అని తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపుతారన్నమాట. భృగు మహర్షి సత్యలోకం కైలాసం వెళ్ళిన ఆ దేవుళ్ళు తనను గమనించకపోవడంతో ఆగ్రహిస్తాడు. చివరిగా వైకుంఠం చేరినప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి శేషతలంపై శయనించి ఉంటాడు. తన రాకను గమనించలేదనే కోపంతో భృగు మహర్షి స్వామివారి వక్షస్థలాన్ని, ఛాతిని కాలితో తన్నుతాడనమాట. విష్ణుమూర్తి కోపగించుకోకుండా మహర్షి పాదాలను ఒత్తుతూ ఉపచారాలు చేస్తాడు. కానీ లక్ష్మీదేవి తన నివాస స్థానమైన స్వామివారి వక్షస్థలాన్ని అన్యుడు తన్నాడని సహించలేకపోతుంది. విష్ణుపై అలా అడిగి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి కొల్లాపూర్కు వచ్చేస్తుందన్నమాట. భూలోకానికి శ్రీనివాసుడి రాక. లక్ష్మీదేవి యోగంతో బాధపడుతూ విష్ణుమూర్తి కూడా వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వస్తాడు. ఆయన శేషాచలం అంటే తిరుమల కొండలపై ఒక పుట్టలో దాక్కుని లక్ష్మీదేవిని తలుస్తూ తపస్సు చేస్తూ ఉంటాడనమాట.
ఆయన ఆకలిని తీర్చడానికి బ్రహ్మ, శివుడు ఆవు మరియు దూడ రూపాలు ధరించి ఆనాటి చోళరాజు దరి చేరుతారనమాట. ఆ ఆవు ప్రతిరోజు పుట్ట వద్దకు వెళ్ళి తన పాలను స్వామివారికి సమర్పించేది. బకులాదేవి ఆశ్రమం. ఒకరోజు ఆ ఆవు పాలు ఇవ్వడం చూసి గొల్లవాడు కోపంతో గొడ్డలితో కొట్టగా ఆ దెబ్బ పుట్టలో ఉన్న స్వామివారి నుదుటికి తగులుతుంది. గాయపడిన స్వామివారు అక్కడికి సమీపంలో ఉన్న వరాహ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ పూర్వజన్మలో శ్రీకృష్ణుడు తల్లి అయిన యశోద ఈ జన్మలో బకులాదేవిగా జన్మించి ఆశ్రమం నడుపుతూ ఉంటుంది. ఆమె స్వామివారికి శ్రీనివాసుడు అని నామకరణం చేసి కన్న తల్లిలా సాకుతుంది. పద్మావతి దేవితో పరిచయం. శ్రీనివాస కళ్యాణం. ఆ కాలంలో నారాయణ పురాన్ని పాలించే ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవి గారు. ఈమె వేదవతి అవతారం అన్నమాట. ఒకరోజు వేటలో ఉన్న శ్రీనివాసుడు వనంలో పద్మావతిని చూసి మోహిస్తాడు. పద్మావతి కూడా స్వామివారిని ప్రేమిస్తుంది. శ్రీనివాసుడు ఎరుకల సాని సోదె చెప్పే స్త్రీ వేషంలో వెళ్ళి ఆకాశరాజు భార్య ధరణీదేవికి మీ అమ్మాయికి దేవుడితో పెళ్లి జరుగుతుంది అని చెప్తాడు. బకులాదేవి ఆకాశరాజు వద్దకు వెళ్ళి పెళ్లి సంబంధం తీసుకెళ్తుంది. ఆకాశరాజు సంతోషంగా అంగీకరిస్తాడు. కుబేరుని అప్పు. లోకనాయకుడైన శ్రీనివాసుడు భూమిపై సాధారణ మానవుడిలా ఉన్నందున పెళ్లి ఖర్చుల కోసం కుబేరుడి వద్ద నుండి పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. కలియుగాంతం వరకు ఆ అప్పుకు వడ్డీ కడుతూనే ఉంటానని పత్రం రాసి ఇస్తాడు. దేవతలు మునులు సమక్షంలో శ్రీనివాస పద్మావతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. శిలగా మారిన స్వామి. పెళ్లి జరిగిన కొన్నాళ్లకు లక్ష్మీదేవికి స్వామివారి రెండో పెళ్లి గురించి తెలుస్తుంది. ఆమె అక్కడకు వచ్చి శ్రీనివాసుని ప్రశ్నిస్తుంది. లక్ష్మీదేవి పద్మావతి దేవి ఇద్దరి మధ్య జరిగిన వాదన కలత చెందిన స్వామివారు కలియుగ మానవులను ఉద్ధరించడానికి అక్కడే స్వయంభూ శిలమూర్తిగా రాతి విగ్రహంగా మారిపోతారు. అది చూసి విలపించిన ఇద్దరు అమ్మవారులు కూడా స్వామివారి వక్షస్థలంపై కుడివైపున పద్మావతిగా, ఎడంవైపున లక్ష్మీదేవిగా స్థిరపడిపోతారు. ఇలా భక్తుల కోసం, వారి పాపాలను కడిగేయడం కోసం స్వామివారు తిరుమల కొండలపై అచ్చామూర్తిగా వెలిశారు. భక్తులు ఇచ్చే కానుకలు, హుండీ ద్వారానే స్వామివారు ఇప్పటికీ కుబేరుడి అప్పు వడ్డీని చెల్లిస్తూ ఉంటారని మన వారందరూ నమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా మాటలు నేను చెప్పినవి నచ్చినట్టయితే ఖచ్చితంగా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.